ఏబిసి న్యూస్ ముందుగా హెడ్లైన్స్. గిరిజన సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలీ మోతలు కనిపించకూడదని అధికారులకి ముఖ్యమంత్రి ఆదేశం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో యుఎస్ కాన్సల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ భేటీ. జెన్నిఫర్ లార్సన్ ని ఆమె బృందాన్ని సత్కరించిన పవన్ కళ్యాణ్ పెట్టుబడుల్ని ప్రోత్సహించే సానుకూల దృక్పథం తమ ప్రభుత్వంలో ఉందని పవన్ వెల్లడి. జిల్లా ఎస్పీలతో హోంమంత్రి అనిత సమీక్ష. గత 5 ఏళ్లలో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని విమర్శ. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి కట్టడికి సీసీ కెమెరాలతో ప్రత్యేక డ్రైవ్లు ఏర్పాటు చేస్తామని హోంమంత్రి వెల్లడి. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలీ మోతలు కనిపించకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారుల్ని ఆదేశించారు. గత ప్రభుత్వ వ్యవస్థల విధ్వంసంతో గిరిజన ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని ముఖ్యమంత్రి తెలిపారు. అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ద్వారా ఫీడర్ అంబులెన్స్లని తిరిగి ప్రవేశపెట్టడం ద్వారా రానున్న రోజుల్లో గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు లేకుండా చూడాలని అన్నారు. అలాగే నెలలు నిండిన గర్భిణీల కోసం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన గర్భిణీ వసతి గృహాలు మళ్లీ ప్రారంభించాలని తెలిపారు. తద్వారా గిరిజన మహిళలకి మేలు జరుగుతుందని చంద్రబాబు చెప్పారు. ప్రతిపక్ష నేత హోదా కోసం మాజీ సీఎం జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ స్పీకర్ కార్యదర్శి అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ వేసిన పిటిషన్ పై విచారణను హైకోర్టు 3 వారాలు వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కోసం వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ వేసిన పిటిషన్ పై విచారణను హైకోర్టు 3 వారాలు వాయిదా వేసింది. తమకు ప్రతిపక్ష నేత హోదానివ్వాలని వైసీపీ ఇప్పటికే స్పీకర్కు విజ్ఞప్తి చేసినట్లు జగన్ తరపున న్యాయవాది ఈరోజు విచారణ సందర్భంగా హైకోర్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ స్పీకర్ కార్యదర్శి అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. కక్షపూరితంగానే ప్రతిపక్ష హోదాని ఇవ్వటం లేదని జగన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రతిపక్ష నేతగా స్పీకర్కు జగన్ రిప్రజెంటేషన్ ఇచ్చారా అని హైకోర్టు అడిగింది. గత నెల 24న ఇచ్చినట్లు జగన్ తరపు న్యాయవాది సమాధానమిచ్చారు. దీంతో న్యాయమూర్తి నోటీసులు జారీ చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యుఎస్ కాన్సల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వంతో కూడిన ప్రభుత్వ పాలన ఉందని, పెట్టుబడుల్ని ప్రోత్సహించే సానుకూల దృక్పథం తమ ప్రభుత్వంలో ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో యుఎస్ కాన్సల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందున అభినందన తెలియజేసి జ్ఞాపికను అందజేశారు. మంగళవారం ఉదయం మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జెన్నిఫర్ లార్సన్ ని ఆమె బృందాన్ని పవన్ కళ్యాణ్ సత్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు, అభివృద్ధి ప్రాజెక్టులకి చేపట్టేందుకు ఉన్న అవకాశాలు చర్చకు వచ్చాయి. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునే నైపుణ్యం కలిగిన యువత రాష్ట్రంలో ఉన్నారని, వారి ప్రతిభకు తగిన అవకాశాలు అందించడంలోనూ, ఉన్నత విద్యకు అమెరికా వెళ్లే వారికి తగిన సహకారం, మార్గనిర్దేశం అందించాలని పవన్ కోరారు. పర్యావరణ హితమైన కార్యక్రమాలకు ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. సమావేశంలో యుఎస్ కౌన్సిల్ పొలిటికల్ ఎకనామిక్స్ విభాగం చీఫ్ ఫ్రాంక్ టాలుటో, ఆ విభాగం ప్రతినిధులు మాలికారే, శివప్రసాద్ త్రిపాఠి పాల్గొన్నారు. వివిధ జిల్లా ఎస్పీలతో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగుపై సీసీ కెమెరాలతో నిఘా పెట్టామని, గంజాయి కట్టడికి అన్ని జిల్లాల్లో ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తామని తెలిపారు. గత 5 ఏళ్లలో పోలీస్ వ్యవస్థ రాష్ట్రంలో పోలీసుల సంక్షేమం, గంజాయి నివారణ, ఇతర అంశాలపై హోంమంత్రి అనిత జిల్లా ఎస్పీలతో విశాఖలో నేడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గంజాయి నివారణపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినట్లు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగుపై సీసీ కెమెరాలతో నిఘా వేస్తామని చెప్పారు. గంజాయిని కట్టడి చేసేందుకు అన్ని జిల్లాలో ప్రైవేట్ డ్రైవ్ నిర్వహిస్తామని అనిత పేర్కొన్నారు. డ్రగ్స్ సేవించినట్లు నిర్ధారించే పరికరాలు అందుబాటులో లేవని, గత 5 ఏళ్లలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారని విమర్శించారు. పోలీస్ అంటే భయం కాదు, భద్రత అనే భరోసా రావాలని తెలిపారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ విషయం పరిశీలిస్తామని హోంమంత్రి అనిత చెప్పారు. పోలీసుల సరెండర్ లీవ్లకు నిధులు ఇస్తామని స్పష్టం చేశారు. ఒక్కసారండి విజయ్, నేను ఒక మాట చెప్తున్నానమ్మా, నేను ఎప్పుడు కూడా రూట్లో ఉన్న ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటన్నది ఆలోచిస్తాను. నేనే కాదు, మా డిపార్ట్మెంట్ అట్ ద సేమ్ టైం మా గవర్నమెంట్ కూడా అలాగే ఆలోచిస్తుంది. ఈరోజు మీరు చెప్పింది నేను వెళ్ళి వేగ్గా కూర్చొని ఇక నువ్వు పంట వేయద్దు, నీకు ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది గంజాయి వర్తకులు ఏం చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళి ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళే పెట్టుబడి పెట్టి వాళ్ళు పంచుతున్నారు. సో వాళ్ళు ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి వాళ్ళు తీసుకొచ్చేస్తున్నారు. సో ఆ డబ్బులే కనుక వాళ్ళకు క్రియేట్ చేస్తే, వెల్త్ క్రియేట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళ జోలికి వెళ్ళరు గిరిజనులు. కాబట్టి ఇందాక మీకు మాట చెప్పాను,
అగ్రికల్చర్లో కానీ హార్టికల్చర్లో కానీ వాళ్ళకి ప్రత్యామ్నాయ పంటలు ఏర్పాటు చేయడానికి ఇదే సీజన్ కాబట్టి సీడ్ అవైలబిలిటీ ఉండేటట్టుగా కూడా ట్రైబల్ వెల్ఫేర్తోని అగ్రికల్చర్ మినిస్ట్రీస్తోని కూడా మాట్లాడి వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్స్కి కూడా సబ్సిడీ ఇచ్చే విధంగా మేము ఏర్పాటు చేస్తాం. పెట్టుబడి కూడా వాళ్ళకి పెట్టుబడి ఇచ్చి వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్ కూడా మేము ఏర్పాటు చేసే పరిస్థితి. ఎందుకంటే ఐటీడీఏలోని దీని గురించి స్పెషల్గా ఒక ఫండ్ కూడా అలొకేట్ అయి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని తీసుకుంటాం. లాస్ట్ మీకు అబ్జర్వ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన కాఫీని కూడా వీళ్ళు ఆపేశారు. ఇంచుమించు కాఫీ ఆల్టర్నేటివ్ క్రాప్ కింద ఉండేది, ఆపేశారు. కాఫీని కూడా ఆపేశారు. నేనేమంటానంటే టర్మరిక్ మీరు అబ్జర్వ్ చేస్తే అసలు నిజంగా గిరిజనులు పండించుకోవాలి అనుకుంటే కనుక ఇదెక్కడ మన జింజర్ కానీ టర్మరిక్ కానీ చేసుకుంటే టర్మరిక్ ఆయిల్ ఇంత చిన్న బాటిల్ 5,000 రూపాయలండి. ఒక 6 months క్రాప్ ఉంటుంది టర్మరిక్. ఆ క్రాప్ కనుక వాళ్ళని కొంచెం మనం దానికి సంబంధించి కొంచెం నగరంలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. విజయవాడ పోలీస్ కమిషనర్ పరిధిలో 4 గంజాయి కేసులలో 17 మంది నిందితుల్ని అరెస్టు చేశామని వెల్లడించారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని స్పష్టం చేశారు. విజయవాడ పోలీస్ కమిషనర్ పరిధిలో 4 గంజాయి కేసుల్లో 17 మంది నిందితుల్ని అరెస్టు చేశామని వెల్లడించారు. ఈ 17 మంది నిందితులు నేర చరిత్ర కలిగిన వ్యక్తులే అని, నిందితుల వద్ద నుంచి 46 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీరిని రిమాండ్కి పంపుతున్నామని, గంజాయిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గతంలో పలు అక్రమ మారక ద్రవ్యాల కేసుల్లో అరెస్ట్ అయిన వారిని జియో ట్యాగ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, గంజాయికి అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించడానికి అక్రమంగా గంజాయిని కొనుగోలు చేసి పలు ప్రాంతాల్లో వీరు విక్రయించి జలసాలు చేస్తున్నారని చెప్పారు. విజయవాడ నగర పరిధిలో గత 5 ఏళ్లలో గంజాయిపై 719 కేసులు రిజిస్టర్ అయ్యాయని, సీలేరు నుండి ఎక్కువగా ఈ గంజాయి తీసుకుని వస్తున్నారని తెలిపారు. గంజాయి విక్రయంలో సంబంధమున్న ప్రతి వ్యక్తిని అరెస్టు చేసి శిక్ష పడేలా చేస్తామని తెలిపారు. జరిగింది. సో తద్వారా ప్రతి కాలేజీలో కావచ్చు, ప్రతి కార్నర్లో కావచ్చు మీటింగ్స్ ఏర్పాటు చేసి దీని మీద అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశంగా ముందుకు పోతున్నాం. ఆల్రెడీ నిన్నే చెప్పాను నేను, గంజా పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద వారి స్థావరాలని, అదేవిధంగా వారు ఏరియా ఆఫ్ ఆపరేషన్ కూడా జియో ట్యాగ్ చేసుకుంటూ సర్వేలెన్స్ పెంచడం అనేది ఒక స్ట్రాటజీ అయితే, కేసెస్ ఏదైతే ఉన్నాయో ఈ కేసెస్ని పర్యవేక్షించి వీటిలో ముద్దాయిలకి శిక్ష పడేలాగా చేయడం మరొక స్ట్రాటజీలో భాగం. ముఖ్యంగా మనకు లాస్ట్ 5 yearsలో చూస్తే విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో 719 కేసెస్ రిజిస్టర్ అయినాయి లాస్ట్ 5 yearsలో. సో 719 కేసెస్లో బ్యాక్వర్డ్ లింకేజెస్ అంటే సోర్స్ దగ్గరికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేశారా అంటే అన్నింటిలో చేసినట్టు అనిపించట్లేదు. దాని గురించే టాస్క్ ఫోర్స్కి బాధ్యతను అప్పగించి ఈ 719 కేసెస్లో లాస్ట్ 5 yearsలో జరిగిన 719 కేసెస్లో అసలు ఈ బ్యాక్వర్డ్ లింకేజెస్ వెళ్ళి ఎక్కడి నుంచి వస్తూ ఉంది. మేము ఈ మధ్యన కొన్ని కేసెస్ చూస్తే మాకు వీటి యొక్క రూట్స్ కోరాపుట్ జిల్లా నుంచి, అదేవిధంగా మల్కాన్గిరి జిల్లా నుంచి ఎక్కువ రూట్స్ కనిపిస్తున్నాయి. అంటే సీలేరు అటవీ ప్రాంతం, అంటే ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అటవీ ప్రాంతానికి బార్డర్గా ఉన్న ప్రదేశాల నుంచి ఈ గంజాయి తెస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. అయినా కూడా ఈ టోటల్ ఈ రూట్స్ అనేది మనము పసిగట్టి ఎవరైతే సోర్సెస్ ఎవరైతే ఉన్నారో సోర్స్ దగ్గరికి వెళ్ళి ఐడెంటిఫై చేసి ఆ బ్యాక్వర్డ్ లింకేజెస్లో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా మనము శిక్షించాల్సిన అవసరం ఉంది. సో దాని గురించే 719 కేసెస్లో మొత్తం టోటల్ అన్ని కేసెస్లో అసలు ఇది ఎక్కడి నుంచి వస్తూ ఉంది, గంజా ఎక్కడి నుంచి వస్తూ ఉంది అనేది తెలుసుకోమని చెప్పడం జరిగింది. అది ఈ మధ్యన జరిగిన కేసెస్ కాకపోయినా అంతకుముందు జరిగిన కేసెస్ అయినా కూడా. కాకినాడ జిల్లా నియోజకవర్గ కేంద్రం ప్రతిపాడులో తహసీల్దార్ కార్యాలయం ముందు సర్వజన సమాజ్ జాతీయ అధ్యక్షులు ఆర్ఎస్ రత్నాకర్ పలు కుల సంఘాల నాయకులతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకి పలు కుల సంఘాల నాయకులతో పాటు దాకారపు కృష్ణ, చండ్రాడ నాగేంద్ర, రాజాల రాజకుమారి సాల్వ కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించడం జరిగింది.
సర్వజన సమాజ్ నేషనల్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఉన్నాను. గతంలో మాలమహనాడు ఉండేది, దాన్ని తీసుకొచ్చి ఇందులో ఒక అంగంగా మెర్జ్ చేశాం. అయితే ఈ సర్వజన సమాజ్ అనేది రాజకీయ పార్టీ కాదు, ఇది సామాజిక రాజకీయ చైతన్య వేదిక. సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాల మతాల వర్గాలకు రాజ్యాధికారంలో స్వతంత్ర భాగస్వామ్యం ఉండాలన్నదే మా పోరాటం అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. భారతదేశానికి కులం ఒక జాడ్యం. ఈ కులం ఉన్నంత వరకు ఈ అవినీతి, దోపిడీ, వివక్షత కొనసాగుతూనే ఉంటది. నా జీవితాన్ని త్యాగం చేసి దీని మీద నిరంతరంగా 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తా ఉన్నాం. మీకు అందరికీ తెలిసినటువంటి విషయాలే. ఏ కులానికి, మతానికి, వర్గానికి అన్యాయం జరిగినా సరే ఈ సర్వజన సమాజ్ ముందుండి మీ తరపున పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. గతంలో ఈ పత్తిపాడు నియోజకవర్గంలో నిబంధనలకు నీళ్లు వదిలి మైనింగ్, ఈ క్వారీ జరిగాయి. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో కూడా అటువంటి కార్యక్రమాలు ఏమైనా జరిగితే మీరు ఏమైనా వీటిని ఆపే ప్రయత్నం చేస్తారా? గతంలో మీకు అందరికీ తెలిసినటువంటి విషయాలే. ఈ మైనింగ్ వ్యతిరేకంగా చాలా తీవ్రమైనటువంటి అక్రమ మైనింగ్ వ్యతిరేకంగా పోరాటం చేశాం. నా మీద ఎన్నో కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు. ఈ ప్రభుత్వంలో కూడా అటువంటివి జరిగితే తప్పకుండా ముందుండి పోరాటం చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడా కనపడిన రత్నాకర్ ఇప్పుడు కొంచెం ఎలా అడవడి చేస్తున్నారంటే దాని పరమార్థం ఏంటో చెప్తారని. వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన వెంటనే మాలమహనాడు ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి నేను, నాకు సపోర్ట్ చేసినటువంటి వర్గం అంతా కూడా వైసీపీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడం జరిగింది. ఆయన ప్రభుత్వాన్ని చేపట్టిన ముఖ్యమంత్రిగా వచ్చిన వెంటనే రకరకాల అక్రమ కేసులు పెట్టి నన్ను వేధించడం జరిగింది, జైల్లో పెట్ట. గతంలో మీ మీద సోషల్ మీడియాలో విపరీతమైన ఆరోపణలు వచ్చాయి. రత్న అనే వ్యక్తి అలా 1000 కోట్లు కూడబెట్టుకుని మీ సమాధానం ఏంటి సార్? ఈ ఆరోపణలో ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఓసీలు కానీ చేయలేదండి. నాకు కూడా తిరిగినటువంటి మా మాల సోదరు సరే వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు కానీ చేశాను. ఇంకోటి ఏంటంటే 1000 కోట్ల మాట దేవుడు ఎరుగు, తొడుక్కుని కోటి కూడా లేదు నా దగ్గర. ఎవరైనా సరే మా ఉద్యమాన్ని మెచ్చి 1 లక్ష రూపాయలు ఇస్తే, నాతో వీళ్ళందరూ పేదలు కాబట్టి రోజు డబ్బులు ఇవ్వరు కాబట్టి 25,000 పక్కన డబ్బులు మీరు ఉద్యమం చేయండి, ఈ రోజు 100 వచ్చారు, నెక్స్ట్ 200 రండి అని పంపిస్తే మాకే 75,000 ఇచ్చాడు, వెనకాలకి 75 కోట్లకి నొక్కేసాడు అనేటటువంటి అపోహల్లో ఈ ఉద్యమం సాగింది. మీకు చెప్పేది ఏంటంటే మా మిస్సెస్ కేరళ కాబట్టి కేరళలో ఆస్తులు కొన్నామని, లేకపోతే వైజాగ్లో ఆస్తులు కొన్నామని ఇలా చాలా ఆరోపణలు. ఆస్తులు మాట దేవుడు ఎరుగు అని సొంతలు కూడా రోజుకి. ఎందుకంటే నా యొక్క లక్ష్యం ఏంటంటే వకీలే కాదు, కాపులు, రెడ్లు, కమ్మోళ్ళు ఎవరు కూడా ప్రతి ఒక్కరి యొక్క స్థితిలో వాళ్ళ స్థితి కుల వివక్షతను అనుభవిస్తూ ఉన్నారు. కొంతమంది పైకి చెప్పుకోవట్లేదు, కొంతమంది పైకి చెప్పుకుంటున్నారు. దీని మీదే నా పోరాటం జీవితాన్ని త్యాగం చేసి చేస్తున్నాను తప్ప చిల్లరల కోసమో పదవుల కోసం ఎప్పుడు చేయలేదు. ఎంతో మంది సీఎంలు మీకు తెలుసు ఆపారు, ఇది కాముగా ఉండి గొడవలన్నీ ఆపారు. న్యాసం పోరాటం ఇది గొడవలు కాదని చెప్పేసి ముగించేయడం జరిగింది. దయచేసి ప్రజలందరికీ చెప్పదొకటే, నా పేరు మీద ఎక్కడన్నా ఆధార్ కార్డు కానీ, నచ్చి కానీ, పోలీసులో రెవెన్యూ ఆఫీస్ ఉంటాయి, క్వైరీ చేసుకోండి. ఉంటేదండి నాకేముందండి నాకు ఇవ్వండి. మరొకసారి తెలియజేస్తా ఉన్నాను, ఆస్తి మాట దేవుడికి సొంత లేదు. ఈ నెల అది సరిగ్గా కట్టకపోతే బయటకు గెంటేసే పరిస్థితి అని చెప్పేసి పత్రికా ముఖంగా భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా అభిమానులందరికీ తెలియజేస్తాం. గతంలో మీరు ముఖ్యమంత్రితో సనువుగా ఉండేవారు, అదే ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రితో కొనసాగిస్తున్నారా? నాకు చంద్రబాబు గారు, రెడ్డి గారు, నేను యూనివర్సిటీ ప్రెసిడెంట్ గా 1991 నుంచి వాళ్ళ ఉండేవాడిని. ఆ క్రమంలో ముఖ్యమంత్రి మాకు ఎవరనేది ముఖ్యం కాదు, అన్ని కులాల మతాల వర్గాలకు న్యాయం చేయాలి. ముఖ్యమంత్రి చేయకపోయినా సరే వాళ్ళకి పోరాటం చేస్తాం. ఈ 6 నెలల్లో కూటమి ప్రభుత్వం అమలు చేయవలసిన పథకం చేయకపోతే ఈ కూటమి ప్రభుత్వమే కూడా మీరు తిరుగుబాటు చేస్తారా? తప్పకుండా. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కంపల్సరీగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. మరి అలాగే ప్రభుత్వం యొక్క లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్కు ప్రజలు పోటెత్తుతున్నారు. లోకేష్ ప్రతి ఒక్కరిని స్వయంగా కలుస్తూ వినతులను స్వీకరించారు. నేనున్నానని ప్రజలకి లోకేష్ భరోసా ఇస్తున్నారు. మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బారుకు ప్రజలు పోటెత్తుతున్నారు. నేడు 20వ రోజు తెల్లవారుజాము నుంచే ప్రజలు తరలివచ్చి క్యూలో నిల్చున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వస్తున్న ప్రజల సమస్యల్ని, కష్టాలను ఓపికగా వింటున్న లోకేష్ వారి కన్నీళ్లు తుడుస్తూ తానున్నానంటూ భరోసా ఇస్తున్నారు. ఎవరు అధైర్యపడవద్దని, అందరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఉండవల్లిలోని లోకేష్ నివాసంలో నిర్వహించిన ఈ ప్రజా దర్బార్లో లోకేష్ ప్రతి ఒక్కరి సమస్యల్ని స్వయంగా కలిసి వింటూ వినతి పత్రాలని స్వీకరిస్తున్నారు. వారి సమస్యలకి తక్షణమే పరిష్కారం చూపేలా ఆయా శాఖల సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. మానవ అక్రమ రవాణా విషయంలో కూటమి ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రత్యేకంగా మహిళల విషయంలో జరుగుతున్న అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని గురించి మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ
మానవ అక్రమ రవాణా అనేది అత్యంత తీవ్రమైన నేరమని తెలిపారు. హక్కుల్ని హరిస్తూ వారి జీవితాన్ని దెబ్బతీయటం క్షమించరానిదని తెలిపారు. ఇలాంటి పనులు చేసేవారు ఎవరైనా ఎంతటి వారైనా క్షమించేది లేదని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు కొనకల్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎవరు కూడా మేనేజ్మెంట్ లేకుండా పోవడం వల్ల అక్కడ వాటర్ షవరింగ్ జరుగుతుంది, కానీ కాలువలు దెబ్బతింటం జరుగుతుంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని గతంలో నీటి సంఘాల ఆధ్వర్యంలో నీరు చెట్టు కింద దాదాపు ఈ రాష్ట్రంలో 9,000 వర్కులు జరిగితే దాంట్లో ఒక పైసా కూడా ఇవ్వకుండా ఈ ముఖ్యమంత్రి గారు కాలయాపన చేసి మరి కోర్టులో కూడా వేసుకుని కోర్టు ధిక్కారం కూడా మరి చేసుకోవడం జరిగింది. దాదాపు ఇంకా 4,000 కేసులపైనే కోర్టులో పెండింగ్ ఉన్నాయి. దాదాపు 480 కోట్ల దగ్గర రావాలని చెప్తా ఉన్నారు. ఒక కృష్ణా జిల్లాకి దాదాపు 45 కోట్ల రూపాయలు వాళ్ళ పేద రైతులు పంటలు వేసుకోవాలని చెప్పి, కాలువలు బాగు చేసుకోవాలని చెప్పి సొంత డబ్బులు అప్పులు చేసి ఖర్చు పెడితే ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా ఏడిపించారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు దీన్ని కూడా అతి త్వరలోనే పరిష్కారం చేస్తామని కూడా చెప్పడం కూడా జరుగుతోంది. ఈరోజు చాలా ఇమీడియట్గా చేయాల్సిన వీడి కానీ రీసిటేషన్ రిక్వైర్మెంట్ కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతో టెండర్లు పెంచడం జరిగింది. దగ్గరుండి కంప్లీట్ చేసే విధంగా ఇక్కడ చాలామంది లెస్సులు కూడా వేశారు. అవన్నీ కూడా చూసి పూర్తి స్థాయిలో పని చేసుకునే విధంగా ఇవాళ తీర్మానం చేసుకోవడం జరిగింది. ఈ రోజున ఒక 4 అంశాన్ని నిర్మాణం చేసుకున్నాం. అందులో మొట్టమొదటిది కృష్ణా డెల్టా ప్రస్తుతం ఉన్న పంటలను రక్షించి వట్సీమ నీరుకు తోడు నాగార్జున సాగర్ నుండి పులిచింతలకు కృష్ణా డెల్టా కాలువ కింద కేఆర్ఎంబి ద్వారా 10 టీఎంసీలు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏకగ్రీవంగా కోరడం అయింది. అలాగే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం కృష్ణానది నుంచి కేఆర్ఎంబి బోర్డు ఏదైతే ఇక్కడ కావాల్సినటువంటి కృష్ణా బేసిన్కు విజయవాడలో ఏర్పాటు. ఎందుకంటే కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనేది ఎవరన్నా పీక మీద తలగా రివర్ ప్రాంతంలో పెడతారు, కానీ గత ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లి విశాఖపట్నంలో పెడతారు. అనేది కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉండాలా, లేకపోతే ఇక్కడ సముద్రం ఉన్నటువంటి విశాఖపట్నం కావాలా కూడా. కాబట్టి ఈ సమావేశం ద్వారా కేఆర్ఎంబి కార్యాలయాన్ని విజయవాడలోనే ఏర్పాటు చేయాలని కూడా తీర్మానం చేసుకోవడం జరుగుతోంది. అలాగే కృష్ణా డెల్టాలో లస్కర్ని అవుట్సోర్సింగ్ కింద ఏర్పాటు చేసుకునే దానికోసం కూడా పర్మిషన్ కోసం తీర్మానంలో పెట్టుకోవడం జరిగింది. అలాగే గన్నవరం నియోజకవర్గంలో మరి పోలవరం కుడికాలువ 137.29 కిలోమీటర్ల నుండి ఏలూరు కాలువ అనుసంధానానికి రివైజ్డ్ ఎస్టిమేషన్ ద్వారా గన్నవరం శాసనసభ్యులు వెంకట్రావు గారు అడిగిన 32.10 కోట్ల వెంటనే కొత్త ల్యాండ్ ఏర్పాటు చేయాలని కూడా ఈ సమావేశం ద్వారా తీర్మానం చేయాలి. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పలు రహదారులు, అంతర్గత రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ప్రధాన రహదారుల్ని అనుసంధానించే పనుల్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. ఎంపీ ల్యాండ్ నిధుల్ని కూడా గత ప్రభుత్వం దారి మళ్లించిందని గద్దె దుయ్యబట్టారు. నియోజకవర్గంలోని 10వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే రహదారుల పరిస్థితిపై సమీక్షించారు. నగర అభివృద్ధితో సహా రహదారుల అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. తెలుగుదేశం కార్పొరేటర్లతో కలిసి 10వ డివిజన్లో పర్యటించిన గద్దె రోడ్ల పరిస్థితిని సమీక్షించారు. ప్రధాన రహదారులకి అనుసంధానం చేయవలసిన అంతర్గత రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. చిన్నపాటి పనులు చేస్తే వాహనదారులకి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ ను నియంత్రించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. డాన్ బాస్కో స్కూల్ ఎదురుగా ఉన్న రహదారి అభివృద్ధిని గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ఈ అభివృద్ధి గత ఎంపీ సుమారు 30 లక్షల రూపాయల నిధుల్ని తీసుకువచ్చినా ఫలితం లేదని ఆయన దుయ్యపట్టారు. మా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో టవర్ లైన్ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని చాలా వరకు రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోడ్డు ద్వారా అనేకమైన కాలనీలకి ఒక రహదారి ఏర్పడింది. ఒక దారి ఆ కాలనీలకి ఇటు నుంచి ఎటు వెళ్ళాలని కూడా అది మంచి సదుపాయం ఏర్పడింది. దాన్ని తెలుగుదేశం పార్టీ 2014-19లో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆ రోడ్డును ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోడ్డు చాలా వరకు అక్కడ ఒక ముక్క మిగిలింది, వాళ్ళు ఇక్కడ చిన్న ముక్క మిగిలింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంత దుర్మార్గం అంటే, ఆ రోజున ఎంపీగా ఉన్న కేసినేని నాని గారు
దానికి 30 లక్షలు ఒక మొక్క కలపడానికి పంటకాల రోడ్డు కలపడానికి ఒక 30 లక్షల రూపాయలతో అయిపోయే పని ఆయన నిధులు ఇస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీ నిధులు వాడకుండా ఉండటానికి కమిషనర్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు, అధికారులు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అంటే ఒక అభివృద్ధి కార్యక్రమం మీద వాళ్ళ చిత్తశుద్ధి ఎంత ఉందో ఈ ఒక్క పాయింట్ లో మనకు అర్థమవుతుంది. సో ఆ రహదారులన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రహదారులన్నీ మెరుగుపరిచే కార్యక్రమంలో ఇక్కడ ఆ చిన్న ముక్క ఏర్పాటు చేసుకోవటం, అదేవిధంగా అక్కడ ముస్లిం సోదరులు వాళ్ళ యొక్క ప్రార్థనా మందిని కట్టుకోవడం జరుగుతుంది. అది కూడా రిక్వెస్ట్ చేసి తొందరగా ముందు కింద ఫ్లోర్ పూర్తి చేసుకుని వాళ్ళ ప్రార్థన ఇటు మార్చుకుంటే దాన్ని కూడా తీసుకుంటే ఒక చక్కటి రహదారి ఉంది. ఈ టవర్ లైన్ రోడ్డు ఎంత గొప్ప రోడ్డు అంటే విజయవాడ నగరానికి ఒక హైదరాబాద్ నగరం నక్లెస్ రోడ్డు ఎట్లాంటిదో ఈ టవర్ లైన్ రోడ్డు అంత కళొండ రోడ్డు, ఇంత విశాలంగాను ప్రతి ఇల్లు కూడా అంతకుముందు మారుమూల ఉన్న ఇళ్ళన్నీ కూడా ఓపెన్ గా అవటం, ఈ రోడ్డు మేము ప్రతిష్టాన్ని తీసుకుని దాన్ని మరింత మెరుగులు దిద్దుతామని కూడా తెలియజేస్తుంది. అదేవిధంగా ఇక్కడ కరెంట్ లైన్ల వలన ఇళ్లకి కరెంట్ షాక్ పడుతుందని చెబుతున్నారు. దాన్ని కూడా అధికారులు అందరూ వచ్చారు. వాటి షిఫ్టింగ్ కూడా ఎప్పుడో జరగాల్సింది, దాన్ని కూడా రాజకీయం ద్వారానే జరగలేదు. ఈసారి వాటిని కూడా పరిష్కరిస్తామని తెలియజేస్తాం. గత 5 సంవత్సరాలుగా అభివృద్ధి అంటే తెలియని వార్డు ఏదైనా ఉంటే అది 10వ వార్డు అనే చెప్పుకోవాలి. ఇక్కడ 5 పైసలు విలువైన పని కూడా జరగలేదండి. మరి ఎన్ని ప్రతిపాదనలు పెట్టినా కూడా మరి ఎలాంటి స్పందన లేకపోవడం, ఆఫీసుల మార్కులో పెట్టి దాన్ని చిన్న ప్యాచ్ వర్క్లు కూడా వీలు లేకుండా చేసేసారు ఈ డివిజన్లో. మరి అలాంటిది అభివృద్ధి అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతా ఉంది. అట్లాగే ఈ హైటెన్షన్ రోడ్ అనేది కూడా ఇది ఒక మణిహారం లాగా చాలా పెద్ద రోడ్డుగా యాక్సెస్ అయింది. ఇది ఇక్కడ నుంచి కూడా పంటకాల రోడ్డు దగ్గర నుంచి ఆయుష్ వరకు, కరెన్సీ నగర్ వరకు ఉన్న ఈ రోడ్డు వల్ల విపరీతమైన ట్రాఫిక్ పెరగటమే కాకుండా చాలా సులువుగా కూడా మరి మెయిన్ హైవే ఎక్కకుండా ఇటు నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. మంచి రోడ్డుగా దీన్ని అందరూ చాలా ఎక్కువగా వాడుతున్నారు. అలాగే మూసుకుపోయి ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా ఈ రోడ్డు తోటి అన్ని ఓపెన్ అయిపోయినట్టు, ఇంకా వాళ్ళ ఫేస్ వాల్యూ కూడా బాగా పెరిగిందని కూడా చెప్తున్నారు ఇక్కడ స్థానికులు. మరి ఈ రోడ్డు ఈ చిన్న ముక్క ఒకటి ఇక్కడ ఇంకా డెవలప్ అవ్వలేదండి. మరి అలాగా ఆ చివర కూడా విజయనగర్ కాలనీ ఈ చివరి రోడ్డు కూడా ఇంకా ఒక 250 మీటర్లు, అది కూడా టెండర్ ప్రాసెస్కి వచ్చింది. ఆ రోడ్డు కూడా తొందరలోనే పడుతుందని చెప్పని మేము ఆశిస్తున్నాము. ఈ రోడ్డు ఎక్స్టెన్షన్ అనేది ఏదైతే ఉందో ఆ చివరి వరకు వెళ్తే దాదాపు ఏలూరు రోడ్డుకి ప్యారలల్ గా ఉన్న ఈ రోడ్డు కూడా చాలా మంచి వృద్ధి చెందుతుంది. దీనికి కూడా ఒక మంచి పేరు మరి చంద్రబాబు నాయుడు గారి పేరు, ఎన్టీఆర్ గారి పేరు కానీ ఏదన్నా ఒకటి పెట్టదలిసి ప్రపోజల్ కూడా ఒకటి పెడతాము మేము. తప్పకుండా దీన్ని మంచి యాక్సెస్ రోడ్డుగా అందరూ భావిస్తున్నారు. అట్లాగే ఈ కాలనీ చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా రోడ్లు కూడా ప్యాచ్ వర్క్లు కానివ్వండి, డెవలప్మెంట్కి అయితే ఇంకా నోచుకోలేదు. మరి వాటిని కూడా మేము ఇప్పుడు ఎమ్మెల్యే గారిని తీసుకెళ్లి చూపించడం జరుగుతోంది. మరి అవి కూడా వెంటనే డెవలప్ చేస్తారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం. రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా నిరోధంపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అక్రమ రవాణా బాధిత మహిళల రాష్ట్ర సమైక్య విముక్తి అధ్యక్ష కార్యదర్శులు అపూర్వ, పుష్పకుమారులు కోరారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అయినా తమ సమస్యల్ని పరిష్కరించి సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పునరావాస కార్యక్రమాలు, నష్టపరిహారం అందించడంలో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. బాధిత మహిళలు, బాలికలకి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. నేను విముక్తిలో జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మేము ఈరోజు ప్రెస్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మా ఆడపిల్లలపై అగత్యాలు జరుగుతున్నాయి. అలాగే AHT సర్వే మీద ఒక డిపార్ట్మెంట్ని ప్రభుత్వం నియమించింది. ఈ ఆడపిల్లల్ని అత్యాచారం ఓన్లీ ట్రాఫికింగ్ జరుగుతుంది కాబట్టి ఈ కేసులన్నింటినీ AHT సర్వే వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ అక్రమ రవాణా అరికట్టే మార్గాలు మాకు మీడియా కానీ, పోలీసు వారు కానీ, కోర్టుల వారు కానీ మాకు కొంచెం స్పందిస్తే మేము ట్రాఫికింగ్ అరికట్టాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నాము. చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తున్నాము. మాకు కొంత సపోర్ట్ కావాలని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే మా కమ్యూనిటీలో ఎవరికి అందరూ సింగిల్గా ఉన్నారు, ఎవరికి హస్బెండ్స్, వాళ్ళ ఫ్యామిలీస్ అంతా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ పిల్లలు ఆధారపడి ఉంటున్నారు. వాళ్ళకి విడో పెన్షన్ అనేది ఇచ్చేయాలని చెప్పేసి అని కోరుకుంటున్నాము. అట్లాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, హౌసింగ్స్ కానీ, డ్వాక్రా సంఘాలు అని ఇప్పుడు ఒక కమ్యూనిటీ అనగానే సమాజంలో చిన్నచూపు, వివక్షత అనేది చాలా ఎదుర్కొంటున్నాము. బ్యాంకుల వాళ్ళు కానీ,
చిన్న చిన్న రుణాలు ఎట్లాగో ప్రభుత్వం ఇస్తుంది, ఆ సదుపాయాలు కూడా అందుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు చాలామంది. అటువంటి వాళ్ళకైనా సరే ఈ పునరావాస కేంద్రం ఒక పథకంగా, పునరావాసం కేంద్రం అంటే ఓన్లీ ఒక రిస్క్ అవ్వగానే వెళ్ళి హోమ్లో పడేయటం అనేది కాదు. హోమ్లో సరైన కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఆ సదుపాయాలు ఉండవు ఒకటి. ఆ తర్వాత ఆ రిస్క్ అయిన అమ్మాయి ఏ ఏరియాలో అయితే ఉంటుందో ఆ సచివాలయం విఆర్ఓ కానీ కార్పొరేటర్ కానీ ఆమెకు అన్ని సదుపాయాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒక గైడెన్స్గా తీసుకోవాలని చెప్పేసి అని అనుకుంటున్నాము. ఈ ఎఫ్ఐఆర్లు ఐటీపీ కేసు లిస్టులే కానీ ఈ పిల్లలు తప్పిపోతున్నారు చాలామంది. ఈ కేసులు అయితే వస్తున్నాయి కానీ ఎక్కడ అనేది నమోదు అవ్వట్లేదు. ఏ ఎఫ్ఐఆర్లో ఎక్కడ నమోదైనట్టు ఎక్కడ ఆనవాళ్ళు అయితే కనిపించట్లేదు. ఎక్కడికెక్కడికి క్లోజ్ చేయడం వలన ఈ ఇంకా అక్రమ రవాణా ఇంకా బేభత్సం అయిపోతుంది సమాజంలో. ఎప్పుడైతే ఏహెచ్డి సర్వే బాగా తీసుకుని వర్క్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తుందో ఈ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు దాకా అక్రమ రవాణా సుప్రీంకోర్టు ఇచ్చింది. హ్యూమన్ ట్రాఫికింగ్ ఇది అవ్వచ్చు కానీ వ్యభిచారం అనేది ఒక ఇది కాదని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చింది. కానీ అలా కాకుండా వదిలేకుండా మాకు ఒక ప్రభుత్వం ఒక అండగా ఉండి చిన్న చిన్న సదుపాయాలు, పిల్లల మీద జరుగుతున్న అగత్యాలున్న ఎమ్మటే ఆ బాధ అతని వ్యక్తికి కూడా తెలియాలి. శిక్ష వేస్తున్నారు, జైల్లో వేసేస్తున్నారు, సంవత్సరాలు జైల్లో వేసేస్తున్నారు. ఏం ప్రయోజనం? 3 పూటలా తింటున్నారు, చక్కగా మేపుతున్నారు, డబ్బులు కట్టి బయటకు వస్తున్నారు. అలాంటి వాళ్ళకి అలా చేయకూడదు. ఆమె ఎట్లా అయితే ఎన్ని బాధలు అయితే గురి అయిందో అన్నే బాధలు సమాజంలో అయ్యే బాధలు పెట్టి ఉరి శిక్షణ చేయాలి. అటువంటి శిక్ష గట్టిగా కఠినంగా వేస్తే నెక్స్ట్ ఆ శిక్ష ఇంకా జరగకుండా అమలవేద్యాన్ని మా విముక్తి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గిరిజన సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలీ మోతలు కనిపించకూడదని అధికారులకి ముఖ్యమంత్రి ఆదేశం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో యుఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ భేటీ. జెన్నిఫర్ లార్సన్ ని ఆమె బృందాన్ని సత్కరించిన పవన్ కళ్యాణ్ పెట్టుబడుల్ని ప్రోత్సహించే సానుకూల దృక్పథం తమ ప్రభుత్వంలో ఉందని పవన్ వెల్లడి. జిల్లా ఎస్పీలతో హోంమంత్రి అనిత సమీక్ష. గత 5 ఏళ్లలో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని విమర్శ. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి కట్టడికి సీసీ కెమెరాలతో ప్రత్యేక డ్రైవ్లు ఏర్పాటు చేస్తామని హోంమంత్రి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.